హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. యూట్యూబ్లో ఒక వీడియో ర్యాంక్ అవ్వాలంటే ఎస్ఈఓ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనం ఒక వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు ఒక మంచి టైటిల్, ఒక మంచి థంబ్నెయిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్, కీవర్డ్స్, ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక స్మాల్ యూట్యూబర్కి ఈ కంప్లీట్ ప్రాసెస్ని చేయాలంటే మనకు ఎస్ఈఓ నాలెడ్జ్ అయితే కావాలి. చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మనం ఒక వీడియోకి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా కంప్లీట్ ఎస్ఈఓ ప్రాసెస్ని అయితే చేయొచ్చు. అడ్వాన్స్ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ఒక ప్రాంప్ట్ ద్వారా ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి ఒక వీడియోకి కంప్లీట్ ఎస్ఈఓ ప్రాసెస్ని అయితే చేయొచ్చు. ఈ ఎస్ఈఓ ప్రాసెస్లో టైటిల్, డిస్క్రిప్షను, హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్, ఈ కంప్లీట్ ప్రొసీజర్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ని ఎట్లా చేయాలి, దీనికి కావాల్సిన స్టెప్స్ ఏంది, ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఏదైనా ఒక యూట్యూబ్ వీడియోకి ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఎస్ఈఓ మనం ప్రాపర్గా చేస్తేనే మనకు సెర్చ్లో టాప్ ర్యాంకింగ్లో వస్తుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి. ఈ వీడియోకి ఎలాంటి డిస్క్రిప్షన్ కానీ, తర్వాత ట్యాగ్స్ కానీ, కీవర్డ్స్ కానీ యాడ్ చేయలేదు. సో మరి చాట్ జీపీటీని యూజ్ చేసి ఒక పర్ఫెక్ట్ ఎస్ఈఓ ప్రాసెస్ ఎట్లా చేయొచ్చో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ టైటిల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్ ఇచ్చాను, రైట్ కంప్లీట్ ఎస్ఈఓ ఫర్ హౌ టు క్రియేట్ 3D యానిమేషన్ స్టోరీస్ అని చెప్పి. సో మనకి ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే మనకు ఒక ఎస్ఈఓ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తుంది. ఫస్ట్ టైటిల్, సో మెటా డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, ఫోకస్ కీవర్డ్, సెకండరీ కీవర్డ్స్, బ్లాగ్ అవుట్లైన్. సో ఇట్లా ఇచ్చింది. మీరు గూగుల్లోకి వెళ్ళి ఏఐపిఆర్ఎం చాట్ జీపీటీ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని టైప్ చేయండి. సో ఇట్లా మీకు ఏఐపిఆర్ఎం ఫర్ చాట్ జీపీటీ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో యాడ్ టు క్రోమ్ పైన క్లిక్ చేయండి. తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్. సో ఇది మనం పీసీలో చేస్తే మీకు అడ్వాన్స్ చాట్ జీపీటీ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసాము. మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో చూడండి, నేను రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొత్తం ప్రాంప్టింగ్ స్టైల్లో వచ్చేసింది, అంటే అడ్వాన్స్ చాట్ జీపీటీ. సో ఈ అడ్వాన్స్ చాట్ జీపీటీ తోటి మీరు చాలా వర్క్స్ చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. సో బేసిక్ చాట్ జీపీటీలో ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి, ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత అది అర్థం చేసుకొని దానికి సంబంధించిన రిప్లై అయితే ఇవ్వాలి. కానీ చాట్ జీపీటీ అడ్వాన్స్లో ఏంటంటే ఆల్రెడీ ప్రాంప్ట్స్ మనకు క్రియేట్ అయి ఉంటాయి. సో చూడండి, 5297 ప్రాంప్ట్స్ ఉన్నాయి దీంట్లో. మనం మళ్ళీ ప్రాంప్ట్స్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఎస్ఈఓ అని టైప్ చేయండి, ఎంటర్ చేయగానే మనకు 1 2 3 4 ప్రాంప్ట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో దీంట్లో చూడొచ్చు యూట్యూబ్ ఎస్ఈఓ టైటిల్, డిస్క్రిప్షన్ విత్ ట్యాగ్స్ జనరేటర్ అని ఉంది. సో దీంట్లో యూట్యూబ్ ఎస్ఈఓ కంప్లీట్ ప్రాసెస్ ప్యాకేజ్, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్. సో మనం ఫస్ట్ నుంచి ట్రై చేద్దాం. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి జస్ట్ ఒక టైటిల్ మాత్రం ఇవ్వాలి. ఇక్కడ మనము ఇది కాపీ చేసుకొని, సో ఇంతకుముందు మనం బేసిక్ చాట్ జీపీటీలో ఏంది కంప్లీట్ ప్రాసెస్ ఇచ్చామంటే రైట్ ఎస్ఈఓ ఫర్ అని చెప్పి అదంతా రాసి టైటిల్ ఇచ్చాము. ఇక్కడ అవసరం లేదు, జస్ట్ మీరు ఒక టైటిల్ ఇవ్వండి చాలు, ఎంటర్. సో ఇప్పుడు ఇక్కడ ఒక మ్యాజిక్ చూడండి, మీకు ఇంతకుముందు ఓన్లీ 1 టైటిలే వచ్చింది, కానీ ఇక్కడ మనకు 5 టైటిల్స్ అంటే 5 సజెస్టెడ్ టైటిల్స్ వచ్చాయి. సో ఇక్కడ చూడండి. అండ్ దీంట్లో మళ్ళీ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు బెస్ట్ టైటిల్ను కూడా చాట్ జీపీటీ సజెస్ట్ చేస్తుంది. అంటే క్రియేట్ అయిన అన్ని టైటిల్స్లలో ఏ టైటిల్ బెస్ట్ టైటిల్, దీనికి ఎక్కువగా వ్యూస్ వస్తాయని చెప్పి మనకు ఒక బెస్ట్ టైటిల్ అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చింది. రీజన్ మళ్ళీ ఎందుకు ఆ టైటిల్ని సెలెక్ట్ చేసుకోవాలనే రీజన్ కూడా ఇక్కడ ఇచ్చింది. సో డిస్క్రిప్షన్, సో చూడండి ఒక మంచి డిస్క్రిప్షన్ క్రియేట్ చేసింది. అండ్ హ్యాష్ ట్యాగ్స్, తర్వాత ఎస్ఈఓ ట్యాగ్స్. సో చూడండి మనకు బేసిక్ ప్రాసెస్లో ఓన్లీ 1 మాత్రమే క్రియేట్ అయ్యాయి. ఇక్కడ అడ్వాన్స్ మోడ్లో మీకు సజెస్టెడ్ అంటే మీకు ఒక బెస్ట్ టైటిల్స్ ఏంది, డిస్క్రిప్షన్ ఏంది, హ్యాష్ ట్యాగ్స్ ఏంది, ట్యాగ్స్ ఏంది, ఇట్లా చాలా డీప్గా అండ్ క్లియర్గా అయితే ఎస్ఈఓ అయితే క్రియేట్ చేసింది. ఈ అడ్వాన్స్ చాట్ జీపీటీని యూజ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ మనకు అవుట్పుట్ అనేది చాలా బెటర్గా వస్తుంది. సో మళ్ళీ చాట్ జీపీటీ న్యూలోకి వెళ్దాం. అండ్ నెక్స్ట్ ఈ కంప్లీట్ ప్రాసెస్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కీవర్డ్ ఇస్తున్నాను. సో దీంట్లో టెస్ట్ చేద్దాం. సో చూడండి ఇక్కడ 3 క్యాచీ యూట్యూబ్ టైటిల్స్ కీవర్డ్. సో దీనికి మనకు 3 క్యాచీ టైటిల్స్ ఇచ్చింది. అండ్ యూట్యూబ్ డిస్క్రిప్షను మీకు 2 యూట్యూబ్ డిస్క్రిప్షన్స్ ఇచ్చింది. యూట్యూబ్ ట్యాగ్స్ అండ్ ఇక్కడ సోషల్ మీడియా పోస్ట్, అంటే మనం దాన్ని సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ చేయాలంటే ఇక్కడ మీరు దానికి సంబంధించిన కంటెంట్, ఇక్కడ యూట్యూబ్ వీడియో లింక్. సో ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ ఇంకా మనకు యూట్యూబ్ ఎస్ఈఓ జనరేట్, సో ఈ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. సో చూడండి, మనకి ఇక్కడ 5, 10, 15 టైటిల్ ఐడియాస్ అయితే క్రియేట్ అయ్యాయి. బెస్ట్ వన్, రీజన్, డిస్క్రిప్షన్ క్రియేట్ అయింది, హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ అయ్యాయి, ఎస్ఈఓ టైటిల్, ఎస్ఈఓ ట్యాగ్స్ క్రియేట్ అయ్యాయి. సో ఇంకా మనం దీంట్లో ఏమైనా అడిషనల్గా కావాలి అంటే మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. సో నేను యూట్యూబ్ ఎస్ఈఓ టిప్స్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, యూట్యూబ్ ఎస్ఈఓ టిప్స్. ప్లేస్ కీవర్డ్స్ ఇన్ ద ఫస్ట్ 3 seconds ఆఫ్ ద వీడియో. యూజ్ ద ఎగ్జాక్ట్ టైటిల్ ఇన్ ద వీడియో ఫైల్ నేమ్. ఆప్టిమైజ్ యువర్ థంబ్నెయిల్. రిపీట్ ద కీవర్డ్స్ న్యాచురల్లీ ఇన్ ఫస్ట్ 30 seconds. రైట్ స్ట్రాంగ్ ఎస్ఈఓ డిస్క్రిప్షన్. యూజ్ టైమ్ స్టాంప్. సో చూడండి, మనకు ఒక ఎస్ఈఓ అనలిస్ట్ ఎట్లా అయితే మన వీడియోకి సంబంధించి బెస్ట్ సజెషన్స్ ఇస్తాడో అట్లా మనకు ChatGPT, అడ్వాన్స్ ChatGPT అనేది ప్రాపర్గా మనకు ఒక బేసిక్ ఐడియాస్ అయితే ఇస్తుంది. అంటే మనం మన వీడియోని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎస్ఈఓ ప్రాసెస్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేసింది. ఎక్కడెక్కడ మనం కీవర్డ్స్ని యూజ్ చేయాలి, థంబ్నెయిల్ ఎట్లా ఉండాలి, సో స్టార్టింగ్ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ కంప్లీట్ ప్రాసెస్ని అయితే మనకి ఇచ్చింది. సో చూడండి, సో ఈ విధంగా మీరు ఒక యూట్యూబ్ ఎస్ఈఓకి ChatGPT అడ్వాన్స్ మోడ్లో ప్రాంప్ట్ని యూజ్ చేసేసి ఒక ఎస్ఈఓ అనలిస్ట్ అయితే ఎట్లా అయితే మనకు ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాడో ఆ విధంగా మనము ఏఐని యూజ్ చేసుకొని యూట్యూబ్ ఎస్ఈఓ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. మీరు పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ చేయొచ్చు. ఇది జస్ట్ ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ChatGPT అనేది ఇట్లా అడ్వాన్స్ మోడ్లో ఓపెన్ అవుతుంది. ఈ అడ్వాన్స్ మోడ్లో మనం ఏ దానికి సంబంధించిన వర్క్ అయినా చాలా సింపుల్గా విత్ ప్రాంప్ట్స్ తోటి అయితే క్రియేట్ చేయొచ్చు.